మూడవ వరం. విపులుడు, చంద్రకాంతుడు అనే ఇద్దరు మిత్రులు దారి పక్కన సత్రంలో కూర్చుని ఏవో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక అపరిచితుడు అక్కడికి వచ్చి ఒక ఉంగరం చూపుతూ, ఈ వజ్రపు ఉంగరాన్ని మీరెవరైనా కొనుక్కుంటారా అని అడిగాడు. ఆ ఇద్దరు మిత్రుల్లో విపులుడు ధనికుడు, చంద్రకాంతుడు పేద ఉపాధ్యాయుడు. అందువల్ల చంద్రకాంతుడికి దాన్ని కొనే శక్తి, ఆసక్తి రెండూ లేవు. విపులుడికి ఆ విలువైన ఉంగరాన్ని కొనుక్కోవాలని అనిపించింది. ఈ ఉంగరం నీకెక్కడిది అని అడిగాడు విపులుడు దాన్ని తెచ్చిన వ్యక్తిని. ఆ సంగతి చెప్పను, వద్దంటే చెప్పు, దీన్ని నగల వ్యాపారికి అమ్ముకుంటాను. వెంటనే డబ్బు కావాలి గనుకే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు ఉంగరం తెచ్చినవాడు. విపులుడు అతన్ని తన ఇంటికి రమ్మన్నాడు. వాడు చాలా సంతోషంగా చంద్రకాంతుడితో కలిసి అతని వెంట బయలుదేరాడు. విపులుడు వాడితో అమిత స్నేహంగా మాట్లాడుతూ ఇంటికి తీసుకుపోయి అతనికి చెందవలసిన మొత్తాన్ని ముట్టజెప్పాడు. ఆ తర్వాత, మిత్రమా, బాగా పొద్దుపోయింది, ఇంత డబ్బు తీసుకుని రాత్రిపూట వీధులు గుండా వెళ్లటం క్షేమం కాదు కదా అన్నాడు. విపులుడి అనుమానం సబబైనదే అన్నాడు చంద్రకాంతుడు. ఇద్దరి మాటలు విన్న వచ్చినవాడు ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారాక బయలుదేరుదామని అనుకున్నాడు. చంద్రకాంతుడు వెళ్ళిపోయాక ఉంగరం అమ్మిన వాడికి విపులుడు రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశాడు. వాటితో పాటు మత్తు పానీయం కూడా అందించాడు. మత్తు పానీయం కడుపులోకి చేరగానే అతిథి విపులుణ్ణి తెగ పొగడటం ప్రారంభించాడు. ఆ తర్వాత తనకు ఉంగరం ఎలా లభించిందో కూడా చెప్పేశాడు. పట్టణానికి కొద్ది దూరంలోని అడవిలో ఉన్న తాంత్రికుడు ప్రతి అమావాస్య అర్ధరాత్రి సమయంలో యజ్ఞం చేస్తాడు. యజ్ఞం పూర్తయ్యాక కోరిన వారికి కోరిన వరం ఇచ్చే శక్తి అతనికి వస్తుంది. ఒకనాడు ఈ అతిథి అక్కడికి వెళ్లి తాంత్రికుడికి ప్రీతికరంగా నడుచుకోవడంతో సంతోషించిన ఆయన యజ్ఞం పూర్తి చేయగానే చేతిలోకి చిటికెడు విభూతి ఇచ్చి ఏదో మంత్రం చెప్పి, బిడ్డ, 3 క్షణాలలోగా నీకిష్టమైనది కోరుకో అన్నాడు. అతను వజ్రపు ఉంగరం కావాలని కోరుకున్నాడు. ఆ క్షణమే అతని చేతిలోకి అది వచ్చింది. దానిని చూసి మొదట సంతోషించినప్పటికీ ఆ తర్వాత, అయ్యో, రాజ్యాన్ని కోరుకోకుండా పోయానే అని పశ్చాత్తాపపడ్డాడు. తెల్లవారగానే అతిథి విపులుడు పెట్టిన పలహారం తిని సంతోషంగా వెళ్ళిపోయాడు. విపులుడు ఎలాగైనా అడవికి వెళ్లి తాంత్రికుడిని చూసి వరం పొందాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఒంటరిగా వెళ్లటానికి ధైర్యం చాలలేదు. నమ్మకస్తుడైన మిత్రుడు చంద్రకాంతుడిని పిలిపించి సంగతి చెప్పి అతన్ని తనకు తోడుగా రమ్మన్నాడు. అంతా నిర్లిప్తంగా విన్న చంద్రకాంతుడు, భగవంతుడు నీకు కావలసినంత ధనం ఇచ్చాడు, ఇంకా ఎందుకు ఆశిస్తావు? మనిషికి కావలసింది మానసిక ప్రశాంతత. నిజాయితీగా ఉంటూ చుట్టూ ఉన్న వారికి చేతనైన సాయం చేస్తూ జీవించటంలో ఉన్న ఆనందం మరెందులోనూ రాదు అన్నాడు. నేను ధనమే కోరుకుంటాననే నిర్ణయానికి నువ్వెలా వచ్చావు అని అడిగాడు విపులుడు. చూడు మిత్రమా, సక్రమంగా దేన్నైనా పొందాలంటే 2 మార్గాలున్నాయి. మొదటిది సహజంగా మనకు ప్రాప్తిస్తాయి, రెండవది శ్రమించి సాధించాలి. అలా కాకుండా అడ్డదారులలో సంపాదించాలనుకోవటం అవివేకం. ఎవరో తాంత్రికుడి ద్వారా ఏదో సాధించాలనుకుంటే అవి తీవ్ర పర్యవసానాలకు దారితీస్తాయి అని హెచ్చరించాడు చంద్రకాంతుడు. అయితే తాంత్రికుడి దగ్గరికి వెళ్లి తీరాలని విపులుడు పట్టుబట్టాడు. ఒకవైపు మిత్రుడి పట్ల ఉన్న సానుభూతి కొద్దీ మరొక వైపు మిత్రుడి అసంతృప్తికి గురి కావటం భావ్యం కాదన్న ఉద్దేశంతోనూ చంద్రకాంతుడు విపులుడికి తోడుగా వెళ్ళక తప్పలేదు. అమావాస్య చీకట్లు కమ్ముకుంటూ ఉండగా ఇద్దరు మిత్రులు అడవిలో ప్రవేశించి తాంత్రికుడి కుటీరాన్ని కనుగొన్నారు. తాంత్రికుడు వాళ్ల పట్ల ఎంతో ఆదరం చూపాడు. అడవిలో దారి తప్పి వచ్చారని భావించి వారికి భోజనం పెట్టాడు. ఈ రాత్రికి మీరు ఇక్కడ నా కుటీరంలోనే గడిపి వెళ్ళవచ్చు. నేనిప్పుడు ఒక యజ్ఞం చేయాలి. అది పూర్తి కాగానే ఈ అడవి వదిలి వెళ్ళిపోతాను అన్నాడు తాంత్రికుడు. అడవి వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు స్వామి అని అడిగాడు విపులుడు. దానిని గురించి నీకెందుకు విచారం నాయనా? నేనొక మహత్కార్యాన్ని సాధించాలని ఇక్కడ ప్రతి అమావాస్య రాత్రి యజ్ఞం చేస్తూ వస్తున్నాను. ఈ రాత్రి యజ్ఞంతో అది పరిసమాప్తమవుతుంది అన్నాడు తాంత్రికుడు. మీరిచ్చే చిటికెడు విభూదిని చేతిలో ఉంచుకుని 3 కోరికలను కోరుకుంటే అవి సిద్ధిస్తాయన్నది నిజమా కాదా అని అడిగాడు విపులుడు. ఆ ప్రశ్న విని విస్మయం చెందిన తాంత్రికుడు, ఆ సంగతి నీకెవరు చెప్పారు? బహుశా వజ్రాన్ని పొందిన ఆ వెర్రిబాగుల వాడే చెప్పి ఉంటాడు. అవును, వాడి మీది జాలి కొద్దీ అలా చేశాను. ఉంగరం సంగతి ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించాను కూడా అన్నాడు తాంత్రికుడు.
నా మీద కూడా అలాంటి కరుణ చూపవచ్చు కదా అని అడిగాడు విపులుడు. ఆ మాటకు తాంత్రికుడు నవ్వి, నాయనా, నువ్వు ఆజ్ఞాపించి నా నుంచి కరుణను పొందలేవు. కొందరిని చూస్తే జాలి కలుగుతుంది, మరికొందరిని చూస్తే కలగదు. నీ పట్ల కరుణ చూపడానికి నాకెలాంటి కారణము కనిపించటం లేదు అన్నాడు. నాకు ఆ సాయం చేయడం వల్ల మీకు వాటిల్లే నష్టం ఏదీ లేదు కదా, దానికి ఎందుకు ఇలా మొండికెత్తుతారు అన్నాడు విపులుడు. అది నీకు తీరని హాని చేయవచ్చు. నా యజ్ఞానికి ఆటంకం కలిగించవద్దని హెచ్చరిస్తున్నాను అన్నాడు తాంత్రికుడు గంభీరంగా. అయితే నువ్వు నా కోరికలు తీరిస్తే తప్ప నీ యజ్ఞాన్ని ఇక్కడ సక్రమంగా జరగనివ్వను. ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాను. అంతలో తెల్లవారిపోయి పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది అని బెదిరించాడు విపులుడు. నిజంగానా అన్నాడు తాంత్రికుడు ఆగ్రహంతో. జరుగుతున్న దాన్ని చూస్తుంటే చంద్రకాంతుడికి జుగుప్స కలిగింది. విపులా, దయచేసి తాంత్రికుడి ఆగ్రహానికి గురి కావద్దు. అది నీకు మంచిది కాదు అని స్నేహితుడిని మెల్లగా హెచ్చరించాడు. ఇందులో నువ్వు జోక్యం చేసుకోవద్దు, అవతలికి వెళ్ళు. నేను ఈ సువర్ణావకాశాన్ని వదులుకోదలుచుకోలేదు అన్నాడు విపులుడు. చంద్రకాంతుడు మెల్లగా బయటికి నడిచి ఏం చేయడానికి నిర్ణయించుకోలేక కుటీరం పక్కన నిలబడ్డాడు. తాంత్రికుడు నిప్పు రగిలించి ఏవో మంత్రాలు వల్లించసాగాడు. విపులుడు పక్కనే నిలబడ్డాడు. కొంతసేపు అయ్యాక తాంత్రికుడు చిటికెడు బూడిద తీసి విపులుడి అరచేతిలో ఉంచాడు. విపులుడు ఎలాంటి వరాలు కోరుకున్నాడో చంద్రకాంతుడికి వినిపించలేదు. కానీ మంటల కాంతిలో తాంత్రికుడి ముఖంలో హేళన మాత్రం అతనికి స్పష్టంగా కనిపించింది. నేను తలపెట్టిన బృహత్కార్యం సాధించాలంటే ఈ రాత్రికి నేను అబద్ధం చెప్పకూడదు, ఇతరులకు అసంతృప్తి కలిగించకూడదు. అందుకే నీ కోరికలు సిద్ధించేలా వరం ఇచ్చాను. ఇక వెళ్ళెక్కడి నుంచి అన్నాడు తాంత్రికుడు. విపులుడు ఆయనకు వంగి నమస్కరించి పరమానందంతో కుటీరం నుంచి వెలుపలికి వచ్చి మిత్రుడిని కలుసుకున్నాడు. ఇద్దరూ తిరుగుముఖం పట్టారు. తెల్లవారగానే ఇద్దరూ నదిలో స్నానం చేసి గ్రామం మధ్య ఉన్న రచ్చబండ సమీపానికి వచ్చారు. ఏదో పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరూ అక్కడ గుమికూడి ఉన్నారు. వాళ్లను చూడగానే విపులుడు తన మిత్రుడితో, వీళ్ళందరూ నా పాలితులవుతారు, నేను మహారాజును కాబోతున్నాను కదా అన్నాడు. ఆ వరమేనా నువ్వు కోరుకున్నది అని అడిగాడు చంద్రకాంతుడు. అది వరాల్లో ఒకటి మాత్రమే అన్నాడు విపులుడు. మరి మిగిలిన 2 వరాలు అని అడిగాడు చంద్రకాంతుడు. నేను ఎన్నడూ వ్యాధిగ్రస్తుణ్ణి కాకూడదు, ముసలితనం రాకూడదు. మరి దీర్ఘాయుష్యుని ఎందుకు కోరుకోలేదు? మరీ అంత మూర్ఖుడిగా ఉన్నావేమిటి? ముసలితనం రాకూడదంటే నేనెప్పుడు యవ్వనంలో ఉంటాననే కదా అర్థం. హఠాత్తుగా విపులుడి ముఖం పాలిపోయింది. అతను గుండె పట్టుకుని అలాగే కుప్పకూలిపోయాడు. నేనే పరమ మూర్ఖుణ్ణి. నేను కోరుకున్న 3వ వరం నాకు ముసలితనం వచ్చేంత వరకు నన్ను ప్రాణాలతో ఉండనీయదని గ్రహించలేకపోయాను అంటూ విపులుడు మూలుగుతూ ప్రాణాలు విడిచాడు. కథ సమాప్తం. వడ్డీ లేని రుణం. లక్ష్మీ శివరామపురం ఊరు చిన్నదే అయినా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఊరి మొదట్లో లక్ష్మమ్మ వారి గుడి, ఊరి నడుమ శివాలయం, ఊరి చివర రాముల వారి గుడి ఉండటం చేత ఏడాది పొడవునా ఉత్సవాలు, తిరునాళ్లు జరుగుతూ ఉంటాయి. ఊరి చుట్టుపక్కల అందమైన కొండలు, సెలయేళ్లు ఉన్నందున విహార స్థలంలా కూడా లక్ష్మీ శివరాంపురం పేరుగాంచింది. ఆ ఊరి నడుమ ఒక చిన్న బట్టల కొట్టు పెట్టుకుని జీవితం సాగిస్తున్న శరభయ్య తనకంటూ ఒక సొంత ఇల్లు లేదనే విచారంతో ఉన్నాడు. తన కళ్ల ముందే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించిన వాళ్లంతా అదే ఊళ్ళో మిద్దెలు, మేడలు కట్టుకున్నారు. తనకు ఒక చిన్న పెంకుటిల్లు కూడా లేదు. ఒకరోజు శరభయ్య భార్య పార్వతి భర్తతో, మన ఊరవతల తాటితోపు కొట్టివేసి ఆ స్థలంలో ఇళ్ల స్థలాలు చౌకగా అమ్ముతున్నారని శివాలయం పూజారి భార్య చెప్పింది. మనము అక్కడ చిన్న స్థలం కొనుక్కుందామండి అన్నది. తన మనసులోని కోరిక భార్య నోటి వెంట బయటపడటంతో శరభయ్యకు చాలా సంతోషం కలిగింది. తాను అంతవరకు కొద్ది కొద్దిగా దాచిన సొమ్ము, తన దగ్గరున్న వెండి కడియాలు, అమ్మగా వచ్చిన డబ్బు కలిపి ఒక 20 అంకణాల స్థలం కొన్నాడు శరభయ్య. స్థలం కొనుక్కున్నాక ఖాళీగా ఉంచడం దేనికి? చిన్న పెంకుటిల్లైనా కట్టుకోకపోతే మనకే కదా నష్టం అని పోరసాగింది పార్వతి. భార్య మాట నిజమేననిపించింది శరభయ్యకు. భార్య నగలమ్మి వ్యాపార మిత్రుల దగ్గర కొంత అప్పు తెచ్చి ఇంటి పనిని ప్రారంభించాడు. మొదట చిన్న వసారా 2 గదులు చాలనుకున్నాడు. అయితే భార్య, రేపు పిల్లలు కలిగితే ఈ ఇల్లు చాలుతుందా అని చెప్పడంతో
అది నిజమేనని మరి 2 గదులు వేయించాడు. ఇల్లు పూర్తి కావటానికి ఇంకా 10,000 కావలసి వచ్చింది. ఏం చేయాలో తోచక సతమతమవుతున్న శరభయ్యతో పార్వతి, హరికృష్ణాపురంలో దశరథరామయ్య అని మా బంధువు ఒక ఆయన ఉన్నాడు. వరసకు నాకు అన్న అవుతాడు. జమీందారు దివాణంలో మంచి ఉద్యోగం చేసి బాగా సంపాదించాడు. నేను వెళ్ళి అడిగితే 10,000 అప్పుగా ఇవ్వకపోడు. వాయిదాల పద్ధతి మీద నిదానంగా తీర్చేయవచ్చు. రేపు మనం ఆ ఊరు బయలుదేరదాం అని ధైర్యం చెప్పింది. పొద్దున్నే బయలుదేరి భార్యాభర్తలు మధ్యాహ్నానికల్లా దశరథరామయ్య ఇంటికి చేరుకున్నారు. దశరథరామయ్య దంపతులు ఆప్యాయంగా పలకరించారు. క్షేమ సమాచారాలన్నీ అయ్యాక దశరథరామయ్య, ఏం పార్వతమ్మ, ఇల్లు కడుతున్నారని విన్నానే, ఎందాక వచ్చింది? నాకు చెబితే సంతోషించేవాణ్ణి గదా అన్నాడు చిన్నగా నవ్వుతూ. తప్పుగా భావించకండి అన్నయ్య, మీకు చెప్పకుండానా? గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాలనుకున్నాం, కానీ ఆ భాగ్యం ఉన్నట్టు లేదు అన్నది పార్వతి చాలా దిగులుగా. ఏమైందమ్మా అని అడిగాడు ఆయన ఆదుర్దాగా. కనీసం మరో 10,000 లేనిదే ఇల్లు పూర్తయ్యేటట్టు లేదన్నయ్యా. ఆ విషయంగానే నీ దగ్గరికి వచ్చాను. 10,000 అప్పుగా ఇచ్చావంటే వాయిదాల పద్ధతిలో తీర్చేస్తాను. మా ఇల్లు నిలబెట్టిన వాడివవుతావు అన్నది పార్వతి. అన్నయ్య ఉండి ఆ మాత్రం సహాయం చేయలేకపోతానా? అవన్నీ తర్వాత చూద్దాం, ముందు భోజనాలకు లేవండి అన్నాడు దశరథరామయ్య. భోజనాలయ్యాక దశరథరామయ్య లోపలికి వెళ్ళి 10,000 తెచ్చి శరభయ్య చేతిలో పెట్టి, మీకు వీలున్నప్పుడే ఇవ్వండి, తొందరేం లేదు అన్నాడు. శరభయ్య సంతోషంగా డబ్బును సంచిలో పెట్టుకుంటూ, వడ్డీ సంగతి కూడా సెలవిస్తే అని మాట పూర్తి చేసే లోపలే, భలేవారే, మీ దగ్గర వడ్డీ పుచ్చుకుంటానా? మొదట ఇంటి పని పూర్తి చేయండి. పార్వతమ్మ, నువ్వు నాకు చెల్లెలివి కదా, చేయబదులుగా ఇస్తున్నాను అన్నాడు దశరథరామయ్య. మీ మేలు ఎన్నటికీ మర్చిపోను, వెళ్ళి వస్తాము అని చెప్పి తిరుగు ప్రయాణమయ్యారు భార్యాభర్తలు. వాళ్ళటు వెళ్ళగానే దశరథరామయ్య భార్య, ఎంత బంధువులైతే మాత్రం అంత మొత్తం వడ్డీ లేకుండా చేయబదులుగా ఎవరైనా ఇస్తారా? మనకు పిల్లలున్నారు, వారి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మనకుంది, మర్చిపోకండి అని ఎత్తి పొడిచింది. దశరథరామయ్య భార్యకు ఎలాంటి సమాధానమో చెప్పక మౌనంగా ఊరుకున్నాడు. 2 నెలలలో శరభయ్య ఇల్లు పూర్తయింది. గృహప్రవేశానికి దశరథరామయ్య దంపతులు, కొడుకు, పిల్లలు వచ్చారు. శరభయ్య దంపతులు వారికి ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఇతర బంధువులతో కలిపి 2-3 రోజులు హాయిగా గడిచిపోయాయి. తర్వాత రోజు సాయంకాలం దశరథరామయ్య ఆరుబయట మంచం మీద కూర్చుని పక్కనే నిలబడ్డ భార్యతో, ఇల్లు వదిలి వచ్చి 3 రోజులయ్యింది, రేపు బయలుదేరదాం అన్నాడు. మరో వారం రోజుల్లో ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరుగుతాయట, అందరం ఉండి చూసి వెళదాం అన్నది భార్య. అంటే ఇంకా 10 రోజులు ఇక్కడ తిష్ట వేయడమా? మన వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉండదు అన్నాడు దశరథరామయ్య ఇష్టంగా. ఎందుకు ఇబ్బంది? 10,000 రూపాయలు ఇచ్చారుగా చేయబదులుగా, దానికి వడ్డీ వేసుకుంటే ఎంత అవుతుందో లెక్కగట్టి చూడండి, మనకయ్యే ఖర్చు అందులో ఏమాత్రం అన్నది భార్య వెటకారంగా. గట్టిగా మాట్లాడకు, ఎవరైనా రాగలరు. శరభయ్య కష్టజీవి, నమ్మకస్తుడు, మన డబ్బు ఎక్కడికి పోదు అన్నాడు దశరథరామయ్య. అయినా ఈ కాలంలో వడ్డీ లేకుండా ఎవరైనా అప్పిస్తారా? మీరేమో దమ్మిడి వడ్డీ లేకుండా 10,000 ఇచ్చారు, అది ఎప్పుడు తిరిగి వస్తుందా అని నేను దిగులు పడి చూస్తుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదు అంటూ మళ్లీ దెప్పి పొడిచింది భార్య. ఆ మాటలు సమయానికి పాల లోటాతో పాకిట్లోకి వచ్చిన పార్వతి చెవిన పడ్డాయి. ఆమె వారి కంటపడకుండా వెనక్కి తిరిగి వెళ్ళింది. ఆ రాత్రి భోజనం చేసి చేయి కడుక్కుంటూ దశరథరామయ్య పార్వతితో, రేపు ఉదయం మా ఊరు బయలుదేరుతున్నాం అన్నాడు. ఇంకో వారం రోజుల్లో ఇక్కడి శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, ఉండి చూసుకుని వెళ్ళండి అన్నయ్య అన్నది పార్వతి. లేదమ్మా, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి, వెళ్ళక తప్పదు అన్నాడు దశరథరామయ్య. అంత ముఖ్యమైన పనులుంటే వదినేను పిల్లల్ని ఇక్కడే వదిలి మీరు వెళ్ళండి, చూసుకుని వస్తారు అన్నది పార్వతి. ఎందుకులేమ్మా మీకు ఇబ్బంది అన్నాడు ఆయన. ఇందులో ఇబ్బంది ఏమిటన్నయ్య? ఈ ఇల్లు కట్టుకున్నదే మీ చలవ వల్ల, అయినా ఈ కాలంలో వడ్డీ లేకుండా ఎవరైనా అప్పిస్తారా? మీరేమో దమ్మిడి వడ్డీ లేకుండా 10,000 ఇచ్చారు, దానికి వడ్డీ వేసుకుంటే ఎంత అవుతుందో లెక్క కట్టి చూడండి, మీకయ్యే ఖర్చు అందులో ఏమాత్రం అన్నది పార్వతి. ఆ మాటకు గతుక్కుమన్న దశరథరామయ్య భార్య కేసి చూశాడు.
భర్త మొహం చూడలేక ఆమె తల పక్కకు తిప్పుకుంది. అన్నయ్య, సమయానికి మీరు సాయం చేయడం వల్లే ఈ ఇల్లు కట్టుకోగలిగాం. ఆ రోజు మీరు వడ్డీ వద్దంటే బలవంతం చేయటం ఎందుకని ఊరుకున్నాం. 6 నెలలలోగా మీ రుణం వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాం. అంతవరకు ఓపిక పట్టండి అన్నది పార్వతి. అలాగేనమ్మా, తొందరే వచ్చింది అంటూ దశరథరామయ్య భార్యకేసి మళ్ళీ ఒకసారి చూశాడు. ఆమె ముఖం సిగ్గుతో వెలవెలబోయింది. కథ సమాప్తం. 2 శిష్యులు. సుప్రసిద్ధుడైన ఋషి వనాచార్యుడి వద్ద రమణుడు, విపులుడు అనే 2 శిష్యులు ఉండేవారు. 2 ఉద్దండ పండితులని అందరూ మెచ్చుకునేవారు. వేదాంగాలను, ఉపనిషత్తులను అభ్యసించారు. వివిధ పురాణాలను చదివారు. వీటితో పాటు కొన్ని సిద్ధులను కూడా సాధించారు. వనాచార్యుడి ఆశ్రమం సరయూ నదీ తీరంలో ఉండేది. వనాచార్యుడి గురువు హిమాలయ పర్వత సానువుల మధ్య లోయలో నివసించేవాడు. ఒకరోజు వనాచార్యుడి ఆశ్రమానికి వచ్చిన ఒక బాటసారి హిమాలయాలలోని గురువు వనాచార్యుడిని వెంటనే బయలుదేరి రమ్మన్నట్టు చెప్పాడు. మరుక్షణమే వనాచార్యుడు లేచి నిలబడి, నేను ఇప్పుడే నా గురువు దగ్గరికి బయలుదేరుతున్నాను, మీరు జాగ్రత్త సుమా అన్నాడు. 2 శిష్యులు అమితాశ్చర్యంలో, ఎందుకంత తొందర స్వామి అని అడిగారు. ఒక శిష్యుడికి గురువు ఆజ్ఞను పాటించడానికి మించిన తొందర వేరే ఏముంటుంది, నేను వెంటనే బయలుదేరాలి అన్నాడు వనాచార్యుడు. మరి మీరు బయలుదేరే ముందు ఆశ్రమ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలి కదా అని అడిగారు శిష్యులు. అన్నీ సక్రమంగానే జరగగలవు సుమా అన్నాడు వనాచార్యుడు. వెళ్ళి ఎప్పుడు తిరిగి రావాలనుకుంటున్నారు అని అడిగారు శిష్యులు. తెలియదు, ఒకవేళ తిరిగి రాలేకపోయినా పోవచ్చు అన్నాడు ఆయన గంభీరంగా. ఆ తర్వాత మరేమీ మాట్లాడటానికి ఇష్టం లేక ఆయన నదిని దాటి హిమాలయాలకేసి వెళ్ళిపోయాడు. 2 శిష్యులతో పాటు ఇతర ఆశ్రమవాసులు కూడా మునికి వీడ్కోలు పలికారు. కొన్ని రోజులు గడిచాయి. రమణుడు ఆశ్రమంలోనే ఉండిపోయాడు. విమలుడు తన స్వస్థలానికి చేరుకుని పవిత్ర జీవితం గడపటానికి నిర్ణయించాడు. క్రమక్రమంగా ఆయన చుట్టూ శిష్యులు చేరడంతో విపులుడు బాగా ప్రసిద్ధుడయ్యాడు. అయితే అతను ఎంతో నిరాడంబరంగా నియమనిష్టలతో ఉండేవాడు. చిన్న పూరిపాకలో నివాసం. కట్టుకోవడానికి జత బట్టలు, దండకమండలాలు తప్ప ఆయన వద్ద మరేదీ లేదు. తనను వెతుక్కుంటూ వచ్చేవారికి వేదాంత అర్థాలను వివరిస్తూ ఆధ్యాత్మిక సాధన కొనసాగించాడు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు తన సహాధ్యాయి రమణుడి గురించి తెలియవచ్చింది. ఇప్పుడు ఆయన్ను రమణ బాబా అంటున్నారు. ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని తెలిసి విమలుడు తెగ బాధపడిపోయాడు. జమీందారు శిష్యుడొకడు ఆయనకు మంచి భవనం నిర్మించి ఇచ్చి అవసరమైన పనులు చేయడానికి సేవకులను ఏర్పాటు చేశాడట. జమీందారు ఇంటి నుంచి రమణ బాబాకు ప్రత్యేకంగా రుచికరమైన వంటలు చేసి పంపుతున్నారట. ఈ సంగతులు వినగానే ఏమిటి పతనం అని విలవెల్లాడిపోయాడు విమల బాబా. ప్రాపంచిక సుఖాల పట్ల ఆకర్షితుడై ఆ వలలో చిక్కుకుంటే వాటి వల్లే ముప్పును గురించి తన మిత్రుణ్ణి హెచ్చరించాలనుకున్నాడు. ఒకరోజు బయలుదేరి రమణాశ్రమానికి వెళ్ళాడు. అక్కడి పరిస్థితులను చూసి తను విన్నది అబద్ధం కాదని గ్రహించాడు. చుట్టూ ఎవ్వరూ లేని సమయం చూసి రమణ బాబాతో, మిత్రమా, సాధువులైన మనం ఇలాంటి సుఖభోగాలకు లోను కావచ్చా? ఇవి నీ లక్ష్య సాధనకు అవరోధాలన్న సంగతి మరిచిపోయావా? వీటన్నిటినీ వదిలి నాతో వచ్చేయి. నా ఆశ్రమంలో నియమనిష్టలతో నిరాడంబర జీవితం గడుపుతూ ఆధ్యాత్మిక జీవితాన్ని పునఃప్రారంభించు. అదే నీకు శ్రేయోదాయకం అన్నాడు. భగవత్ సంకల్పం అదే అయినప్పుడు అలాగే జరుగుతుంది అన్నాడు రమణ బాబా. సరిగ్గా ఆ సమయానికి వాళ్ళ మిత్రుడొకడు హడావిడిగా వచ్చి, మన గురువు వనాచార్యులు నదికి అవతలి తీరంలో ఉన్నారు. ఆయన అక్కడ కొద్దిసేపు ఉంటారు. ఆయన మీ ఇద్దరిని చూడాలనుకుంటున్నారు. బహుశా మిమ్మల్ని ఆయన హిమాలయాలకు వెంటబెట్టుకుని వెళ్తారనుకుంటాను అన్నాడు. నేను ఈ సమయంలో ఇక్కడ ఉండటం ఎంతటి అదృష్టం అంటూ పరమానందం చెందిన విమలుడు మరుక్షణమే, మరి గురువు వెంట వెళ్ళాలంటే నేను ఆ సంగతి నా శిష్యులకు చెప్పాలి కదా అన్నాడు. ఆ సంగతి మన గురువు గారే నిర్ణయిస్తారు అన్నాడు రమణ బాబా. అయితే ఆయన తను బయలుదేరుతున్న సంగతి మాట మాత్రంగానైనా ఎవరికీ చెప్పలేదు. శిష్యులిద్దరూ సరయూ నదీ తీరానికి చేరారు. పడవలో ఆసరికే ప్రయాణికులు కిటకిటలాడుతున్నారు. పడవలోకి 2-3 చోటుంది. విమలుడికి ఉన్నట్టుండి ఆయన దండం జ్ఞాపకం వచ్చింది. అది నునుపు తేలి అందమైన పొన్నుతో మెలమెల్లాడుతూ ఉంటుంది.
రమణ, నువ్వెళ్ళు, నీ గదిలో మర్చిపోయిన నా దండాన్ని తీసుకుని నేను మరో పడవలో నీ వెనకే వస్తాను అన్నాడు విమలుడు. ఆసరికే రమణుడు వచ్చిన ఆ మిత్రుడు పడవలోకి చేరారు. పడవ ఆవలి తీరానికి కదిలింది. విమలుడు ఆశ్రమానికి వెళ్లి దండంతో మరొక అరగంటలో నదీ తీరానికి తిరిగి వచ్చాడు. అయితే హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా నదిలో ప్రవాహం ఎక్కువ కావటం వల్ల ఆవలి గట్టును చేరిన పడవ తిరిగి రాలేదు. ప్రవాహ వేగం తగ్గేంత వరకు విమలుడు ఆవలిగట్టుకు చేరే అవకాశం లేకపోయింది. ప్రవాహం తగ్గడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. విమలుడు ఒక బండపై కూర్చుని మౌనంగా కన్నీళ్లు కార్చాడు. సుఖవంతమైన జీవితం అర్థదాయకమని తన మిత్రుడికి తాను హితబోధ చేయటం ఎంతటి మూర్ఖత్వమో ఆయనకు అప్పుడు అర్థమయ్యింది. విలాసాల మధ్య జీవిస్తున్నప్పటికీ తన మిత్రుడికి వేటి పట్ల బంధాలు లేవు. ఆఖరికి తను వెళ్తున్న విషయం తన శిష్యులకు తెలియజేయాలన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. సర్వాన్ని భగవంతుడే చూసుకుంటాడన్న జ్ఞానం ఆయనకుంది. అయితే తాను బాహ్యంగా కఠోర జీవితం సాగిస్తున్నప్పటికీ మానసికంగా కేవలం దండం మీది మమకారాన్ని కూడా వదులుకోలేకపోయాడు. ఆ దండం మీద వేడని మమకారంతో గొప్ప గురువు సాహచర్య అనే సువర్ణ అవకాశాన్ని జార విడుచుకున్నాడు. కథ సమాప్తం. బేతాళ కథ. అనంతుడి కోరిక. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విద్యాధికుడివైన నువ్వు భీతి కొల్పే ఈ శ్మశానంలో నిశిరాత్రి వేళ ఎన్ని కష్టాలను సహిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉంది. ఇంతకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుత్సిత మనస్కులై ఉండాలి. అలాంటి వాళ్ల వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్దీ తన మేలును కూడా మరచిన అనంతుడనే యువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం మందారకమనే దేశాన్ని సత్కీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. విరజుడు సత్కీరుడి ఒక్కగానొక్క కొడుకు. అతడికి కాస్త వయసు రాగానే రాజు అతడిని గోబిలుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు. గురుకులంలో మొత్తం 10 మంది విద్యార్థులుండేవారు. వారిలో ఒక్క అనంతుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడు రాజకుమారుడనే భయభక్తులతో కొంచెం ఎడంగా మసిలేవారు. అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు. శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. అయితే విరజుడిలో తను రాజకుమారుడినన్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావటంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చెలాయించేవాడు. అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా విరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు. విరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతటా తలకెక్కేవి కాదు. అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయంలో అనంతుడిని వేధించేవాడు. అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి గ్రాహ్యమయ్యేలా 1కి 4 సార్లు బోధించేవాడు. ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుదనం పుంజుకోగానే గురువు గోబిలుడు దాన్ని గమనించి అతడికి మరింత ప్రోత్సాహజనకంగా ఉండటం కోసం అడపదడప ప్రశంసించటం ప్రారంభించాడు. మొట్టమొదటిసారి గురువు ప్రశంసించగానే విరజుడు అనంతుడితో, అనంత, ఈరోజు గురువుగారు నన్ను ప్రశంసించారంటే ఆ ఘనత అంతా నీదే. నీ మేలు ఎన్నటికీ మర్చిపోను. నేను రాజునవ్వగానే నిన్ను నా ప్రధానమంత్రిని చేసుకుంటాను అన్నాడు. విరజుడి మాటలకు అనంతుడు చాలా సంతోషించాడు. గోబిలుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ, నాయనా, మనిషిని పశుత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి. నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు. ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు. విరజుడు అలాగేనన్నట్టు తలాడించాడు. అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. అతను క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ నానాటికి అహంకారం పెంచుకుని అనంతుడిని నిర్లక్ష్యం చేయటం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చే నాటికి విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరిచినట్లు అందరికీ తెలిసిపోయింది. అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోబిలుడితో, స్వామి, నాకింకా విద్యాతృష్ణ తీరలేదు. తమరు అనుమతిస్తే
ఆరావళి పర్వత పాదాల వద్దనున్న కృష్ణచంద్రుల వారి గురుకులంలో కొన్నాళ్లు విద్యాభ్యాసం చెయ్యాలని ఉంది. ఆ తర్వాత అవసరమనిపిస్తే విరజుడితో అతను నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు. గోపిలుడు అనంతుడు కోరిన దానికి సంతోషంగా, ఆ మహనీయుడి దగ్గర శిష్యరికం చేసే పరిపూర్ణమైన అర్హత నీకున్నది, వెళ్ళిరా నాయనా, శుభస్య శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు. ఆ తర్వాత విరజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు. నెమ్మదిగా 6 సంవత్సరాలు గడిచాయి. విరజుడికి పట్టాభిషేకం జరిగింది. అతను రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడు అనుకునేవాణ్ణి తన ప్రధాన సలహాదారుగా నియమించుకున్నాడు. పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లటం ప్రారంభించింది. సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు, సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనబరచసాగారు. ఇదే బోధంగా చేసుకుని పొరుగురాజు విరజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడని చారుల వల్ల విరజుడికి తెలిసింది. విరజుడు కాస్త కంగారుపడి సుప్రతీకుడిని సంప్రదించాడు. అతను తేలిగ్గా, భయం ఎందుకు ప్రభు, మనం హెచ్చు వేతనం మీద మరింతమందిని సైన్యంలో చేర్చుకుని మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం. ఆ రాజ్యం కూడా మన వశమైతే తమ కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు. నువ్వు చెప్పేదేది చిటికలో ముగిసే పని కాదు. మన ఖజానాలో అంత నిల్వ డబ్బు లేదని నీకు తెలియనిదా అన్నాడు. దానికి సుప్రతీకుడు నవ్వి, మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను. యక్షిణీ శైలం గురించి మీకు తెలుసు కదా అన్నాడు. విరజుడికి యక్షిణీ శైలం గురించి తెలుసు. మందార దేశానికి ఉత్తరపు టెల్లగా ఉన్న పెద్ద పర్వతాన్ని యక్షిణీ శైలంగా వర్ణించి చెబుతారు. ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముఖమండపం దగ్గర దేవనాగర లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉన్నది. అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగే సుడి ఒకటి ఉంది. మంత్రతంత్ర శాస్త్రజ్ఞాని, సాహసి, నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతనికి అష్టసిద్ధులు, నవనిధులు లభిస్తాయి. పరాజితుడైతే అక్కడి నుంచే నరక కోపంలోకి తోయబడతాడు అని ఉన్నది. సుప్రతీకుడి మాటతో అదంతా స్ఫురణకు తెచ్చుకున్న విరజుడు బెక్కముఖం వేసి, యక్షిణీ శైలం గురించి తెలిసి ఏం లాభం, ప్రాణాలకు తెగించి ఆ కోనేటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు. ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి, అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభు. అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు. అతను ఆరావళి పర్వత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే గురుత్తముని వద్ద మంత్రశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట. ఇతర విద్యలు కూడా అతనికి కరతలా మలకాలేనట. అతడు మన వర్తకుల శ్రేష్ఠి ఇంట ఆతిథ్యం పొందాడు. ఆ అనంతుడు గొప్ప సాహసి అని, ఎన్నదగ్గ నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు. మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిణీ శైలానికి వెళ్లమని అడుగుదాం. నిధులతో తిరిగి వస్తే అతడి ఎత్తు బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం. ఏమంటారు అని అడిగాడు. అనంతుని పేరు వింటూనే ఉలిక్కిపడిన విరజుడు ఒక క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు. మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది. అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు. తర్వాత అతను యక్షిణీ శైలాన్ని గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్న అనంతుడు, ప్రభు, మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం. మీ కోరిక ప్రకారం నేను యక్షిణీ శైలానికి తప్పక వెళతాను అన్నాడు. అన్నమాట ప్రకారం అనంతుడు ఒకానొక సుముహూర్తాన యక్షిణీ శైలానికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు. అనంతుడితో పాటే వెళ్లి కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటికి రావటం కనిపించింది. అతడు వెంటనే అనంతుడి దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా, అనంత, నిధి దొరికిందా, ఏది అంటూ ప్రశ్నించాడు. అనంతుడు మందహాసం చేసి, రండి చూపిస్తాను, మీకెలాంటి ప్రమాదము కలుగదు అని విరజుడు చెయ్యి పట్టుకుని మళ్లీ కోనేటిలోకి దిగాడు. దాని అట్టడుగున సూర్యకిరణాల్లా ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి. విరజుడు మంత్రముగ్ధుడిలా అయిపోయాడు. అప్పుడు అనంతుడు ప్రశాంతంగా, ప్రభు, నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి నిక్షేపాల్ని
మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను. అయితే దీనికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావలసింది బంగారం మాత్రం కాదు అన్నాడు. ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ మరేం కావాలి అని ప్రశ్నించాడు. మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానామాత్యుడిగా నియమించుకోండి, అదే నాకు కావలసింది అన్నాడు అనంతుడు గంభీరంగా. విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోట మాట రానివాడిలాగా ఉండిపోయి తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకుని వంగి అనంతుడి పాదాలు స్పృశించి, మహానుభావ, నువ్వు సామాన్య మానవుడివి కావు. ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధానమంత్రివి. నీ అనుజ్ఞ లేనిదే నేనిక ఊపిరి సైతం పేల్చను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నిధి సంపాదనలో విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే ఉంది కదా. ఏటొచ్చి ఎంతో విద్యాధికుడు సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనపడుతున్నది. అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి, లేదా సాధించిన నిధిలో కొంత తీసుకోవాలి. అదీగాక ఇదీగాక విరజుడు కపటి, అతడు చేసే వాగ్దానాలకు విలువలేదని ఎరిగి మంత్రి పదవి కోరడం ఏమన్న విజ్ఞత అనిపించుకుంటుంది. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు. అందుకే అతను భావి మహారాజు అయిన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు. విరజుడు కపటి స్వార్థపరుడు కావచ్చు, కానీ అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత, ఖజానాలో ధనం లేకపోవటం, పొరుగురాజు దండయాత్ర భయం, పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పజ్ఞుడి సలహాలు, వీటన్నిటి కారణంగా దేశ రక్షణకు తనలాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు. ఇది అతని దేశభక్తిని, రాజకీయ పరిజ్ఞానాన్ని చాటి చెబుతోంది. ఇది గొప్ప వివేకం, అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.